పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఫిట్నెస్ లేని 2 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎంవీఐ భీమ్సింగ్. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం తెలుసా మీకు? అటెండర్ ఉంటాను. ఓకే, అంటే ఏదైనా మీ డ్రైవర్ ఏమైనా ఓవర్ స్పీడ్ అట్లా దొరికితే మీరు కంపల్సరీ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. డైలీ వెహికల్ యొక్క ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్స్, అటెండరు అండ్ ఇతర ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మరి మిగతా అన్ని హ్యామర్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడం. వీటిలో ఏమైనా వైలేషన్ ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. మేము అటెండర్ అండ్ డ్రైవర్కి వాళ్ళకు స్పీడ్ తోలకుండా ఉండాలని, మరియు పిల్లలు బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వాళ్ళు సహాయంగా ఉండి రోడ్ దాటించాలని కోరుకుంటాం. యాజమాన్యానికి మేము మీరు క్వార్టర్లీ మంత్లీ వెహికల్ని సర్వీస్ చేయించుకోవాలని, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేయాలని, రామగుండం గోదావరి కనిలో మనం స్కూల్ బస్సులు ప్రమాదరహితంగా ఉండాలని మేము యాజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఏదైనా వైలేషన్ ఉంటే